తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతుంది. 11వ రౌండ్ ముగిసే వరకు బీజేపీ లీడ్లో ఉంది. 5,110 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి ఉన్నారు. 11వ రౌండ్లో బీజేపీ 935 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు 4,385 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతుంది. 11వ రౌండ్ ముగిసే వరకు బీజేపీ లీడ్లో ఉంది. 5,110 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి ఉన్నారు. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థికి పోలైన 4,935 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు 4,385 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతుంది. 11వ రౌండ్ ముగిసే వరకు బీజేపీ లీడ్లో ఉంది. 5,110 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి ఉన్నారు. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థికి పోలైన 4,935 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు 4,385 ఓట్లు పోలయ్యాయి. రైట్, ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్కు సంబంధించి డీటెయిల్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ప్రస్తుతానికి మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిందని చెప్పవచ్చు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరు కూడా ముందంజలో లేకపోవడంతో అటు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,000 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,000 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,000 ఓట్లు పోలయ్యాయని చెప్పవచ్చు. అయితే మొత్తంగా 2,52,000 ఓట్లు పోలవగా ఇందులో 28,000 పైగా ఓట్లు చెల్లవని అధికారులు గుర్తించారు. అయితే మిగతా 22,000 ఓట్లను లెక్కించారు. ఇందులో ఓటా నిర్ధారణకు అంటే విజయానికి కావాల్సిన ఓట్లు 1,11,000 ఓట్లు రావాల్సి ఉండగా ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా 1,11,000 ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. మిగతా 53 మంది అభ్యర్థులకు కలిపి కేవలం 17,000 ఓట్లే మాత్రమే నమోదైనట్టు కూడా తెలిసింది. అయితే గెలుపు కోటను చేరాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే అంజిరెడ్డికి 35,000 ఓట్లు వస్తే విజేతగా నిలిచే అవకాశం ఉంది. అలాగే నరేందర్ రెడ్డికి 41,000 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 51,000 ఓట్లు కూడా రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా 1,11,000 ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లకు లెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మళ్ళీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం 5,000 లీడ్ లో అటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించిన అటు కాంగ్రెస్ నరేందర్ రెడ్డి, ఇటు బీజేపీ అంజిరెడ్డి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారు 11 రౌండ్లు పూర్తయినప్పటికీ 5,000 ఓట్ల మెజారిటీతో ఇటు అంజిరెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సాయంత్రం వరకు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. విజేత ఎవరో సాయంత్రం తెలిసే అవకాశం ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.